లను గైకొను వారును ధన్యులు. ప్రియులరా, లోకములో ధన్యులు ఎవరు అని చెప్పగలిగితే ఇక్కడ దైవ గ్రంథము బైబిల్ తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యాన్ని చదివేటువంటి వాడు, దేవుని వాక్యాన్ని విని వాటిని గైకొని అనుసరించేటువంటి వాడు ధన్యుడు అని రాయబడుతూ వచ్చింది. ఎందుకు అని అంటే, ఇక్కడ మనము పై భాగంలో ఒక మాట చూస్తాం, సమయము సమీపించినది కనుక యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా ఆయన ఈ లోకానికి రెండోసారి రానై ఉన్నాడు. ఏది నిమిత్తమై అని అంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినారో, ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినారో, ఎవరైతే పాపము లేకుండా లోకములో జీవించేవారుగా ఉన్నారో, ఎవరైతే నిత్యరాజ్యం కొరకై సిద్ధపన్నవారుగా ఉన్నారో, వారందరినీ కూడా తీసుకుని పోడు కొరకై యేసు ప్రభువారు రాబోతున్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి వచనం, 14వ అధ్యాయము మొదటి వచనంలో ఒక చక్కటి మాట రాయబడుతూ వచ్చింది. మీ హృదయములను కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినడలా నేనుండు స్థలములో మీరు ఉండలాగున మరలా వచ్చి నా యొద్దనుటకు మిమ్మును తీసుకొని పోదును. ప్రియులరా, ఇక్కడ ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే, నేను స్థలం సిద్ధపరిచి మరలా వచ్చేదను. చూడండి, మరలా వచ్చేదనంటే ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాడు. ఎందు నిమిత్తమే వచ్చినాడు చూద్దాం ఆ మాట కూడా. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాబడుతూ వచ్చింది. ఎందుకు వచ్చినాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చూడండి, కనుక ఎందు నిమిత్తమై యేసు ప్రభువారు వచ్చినాడంటే, మొట్టమొదటిసారి ఆయన పాపములో జీవించేటువంటి వారిని రక్షించడానికి వచ్చినాడు. ఎంత మంచి దేవుడో చూడండి. కనుక ఎవరండి పాపములో జీవించేది? కనుక ఎవరండి పాపులు అని మనం చూస్తే బైబిల్ తెలియజేస్తుంది కదా, ఏ భేదము లేదు, అందరూ కూడా అనగా పాపములోనే జీవిస్తున్నారు. కనుక పాపనికి వచ్చే జీతము అయిలరా అది మరణం అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుంది. మరి ఎట్లా మానవుడు విడిపించబడతాడు? మరి ఎవరు విడిపించగలుగుతారు? దేని చేత మానవునికి విడుదల కలుగుతుంది? ఎక్కడికి వెళితే, ఏం చేస్తే, ఏమి తింటే, త్రాగితే మనుషునికి విడుదల విమోచన కలుగుతుంది? అయిలరా ఏ విధము చేత కూడా మనుషుడు అనగా విడుదల విమోచన పొందలేడు. దేని చేత కూడా మనుషునికి రక్షణ కలగదు. దేని చేత కూడా మనుషుడు అనగా శుద్ధుడు కాలేడు. మరి ఎట్లయితాడు? మరి దేని చేత మనుషుడు శుద్ధుడైతాడు? కనుక ఎట్లా మనుషుడు ధనుడైతాడు? రండి, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం చూడండి, మొదటి వచనం, 2వ వచనము. తన అతిక్రమములకు పరిహారమునందువాడు, తమ పాపమునకు ప్రాయశ్చిత్తమునందువాడు ధన్యుడు. చూడండి, కనుక ఎవరండి ధన్యులు అంటే, చదివేవాడు ధన్యుడు, వినేటువంటి వాడు ధన్యుడు, పాపములకు పరిహారం నొందినవాడు ధన్యుడు. కనుక ఎట్లా పాపములు పరిహరించబడతాయి అని మనం చూడగలిగితే, దేవుని గ్రంథంలో మొదటి రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం చక్కటి మాట రాబడుతూ వచ్చింది. దేవుని గ్రంథంలో చూడండి ప్రియులరా, 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలో పవిత్రులుగా చేయను. చూడండి, వారు ధన్యులు అనగా వారు దేవుని చూచేవారుగా ఉంటారు. వారు దేవునితో సదాకాలం ఉంటారు. వారిని ప్రభు అనగా స్థలం సిద్ధపరిచి వచ్చి తీసుకెళ్తాడు. కనుక ఆయన స్థలం సిద్ధపరచ వెళ్ళినాడు. స్థలం సిద్ధపరిచి వచ్చి సిద్ధపడిన వారిని, పాపం లేని వారిని, పరిశుద్ధంగా జీవించే వారిని తీసుకెళ్తాడు పరలోకానికి.
ఇదే కాలం ఒక ప్రశ్న నీకు, నిన్ను తీసుకెళ్తాడా? లేకపోతే ప్రవచనం నువ్వు వెళ్ళగలుగుతావా? ఆధిక్యతలు నీ దగ్గర ఉన్నాయా? లోకములు అన్నీ ఉన్నాయి, లక్షలు డబ్బులు ఉన్నాయి, ఓ కులము స్థితిగతులు ఉన్నాయి, ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా సమకూర్చుకున్నావు, ఏది కొరత లేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, పాపము లేని వారిని దేవుడు తీసుకెళ్తాడు, యథార్థవంతులను దేవుడు తీసుకెళ్తాడు. నీతిమంతులు కీడు చూడకుండా కొనిపోబడుతున్నారంట. ప్రియులారా, దేవుని రాజ్యము సమీపిస్తున్నది. యేసు ప్రభువు త్వరగా వస్తున్నాడు. మొట్టమొదటిసారి వచ్చినాడు పాపములో జీవించే వారిని విడిపించడానికి. ఎట్లా విడిపించాలని కోరుకుని ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. తన రక్తాన్ని చిందించిన వాడుగా ఉన్నాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ! అదే కాలము ఈ మాటలు వినిపించబడుతున్నగా, ప్రభునితో మాట్లాడుతున్నగా, ఎందుకు మౌనంగా ఉంటావు? వాళ్ళు అంతేలే అని చెప్పేసి, అంతేకాదు నీ క్షేమాన్ని కోరిన వారమై, లోకం వదిలితే నరకానికి నువ్వు వెళ్ళకూడదని, ప్రలాపించే స్థలానికి నువ్వు వెళ్ళకూడదని, నీవు నీ కుటుంబం నశించకూడదని, నిరంతర నిత్యత్వంలో సదాకాలం పరలోకములు ఉండాలని నీ క్షేమాన్ని కోరిన వారమై, దేవుని ప్రేమ చేత వెలిగించబడిన వారమై ఆ సత్య స్వార్థను ఉదయ కాలం నీకు అందిస్తున్నాం. దేవుని ప్రేమ ఎంత గొప్పది ప్రియులారా! నిరాకరించవద్దు. ఆయన నీ కొరకై, నీ నిమిత్తమై, సర్వమానవాళి కొరకై, రక్షణ అనుగ్రహించిన కొరకై కలవరలో రక్తమును చిందించినాడు, పంచగాములు పొందినాడు. అంత ఉన్నతమైన ప్రేమ నీడల ఆయన వెల్లడి చేస్తూ వచ్చినాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ చూడండి. లోకములు ఇట్లా ప్రేమించేవారు ఎవరున్నారు ప్రియులారా? ఇంతగా రక్తము కాల్చిన వారు ఎవరున్నారండి? లేకపోతే చనిపోయి సమాధి చేయబడి తిరిగిలేచిన వారు ఎవరున్నారండి భూమి మీద? ప్రపంచంలో 4 దిక్కుల ఒక్కసారి గమనించు. ఇంతగా యేసు ప్రభువారు అనగా మనుషుని ప్రేమిస్తుంటున్నాడు. మనుషుని కొరకై ఆనంతగా క్రయం చెల్లించినాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ! అలాంటి స్థితిను నేను భరించాలా? కలవరి శిలువలో, లేకపోతే ఆ గొల్గొతా స్థలములో. కానీ ప్రేమించిన వాడై మనల్ని పక్కకు నెట్టేసి మన స్థానాన్ని యేసు ప్రభువు తీసుకున్నాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ! భరించలేవని, సహించలేవని, తట్టుకోలేవని, తాలుకోలేవని, ఆ స్థితి అనగను ఏమాత్రం కూడా అనగా భరించలేవని యేసు ప్రభువు తీసుకున్నాడు నీ స్థానాన్ని. పాపనికి వచ్చే శిక్ష భరించలేనిది యేసు ప్రభువు తీసుకున్నాడు. యేసు ప్రభువు భుజముల మీద తీసుకున్నాడు. ఆయన భుజముల మీద సిలువ, ఆయన చేతుల్లో మేకులు, ఆయన తలలో ముళ్ళకియడం, ఆయన చేతుల్లో మేకులు, ఆయన పక్కలో బల్లెపోటు, శరీరం అంతా కూడా కొడా దెబ్బలే, రక్త సిద్ధమైపోయిన శరీరం. పాపం చేసింది మనము, శిక్ష అనుభవించింది యేసు ప్రభువు. ఎందుకంటే అంతగా మనల్ని ప్రేమించినాడు, అంతగా యేసు ప్రభువు మనల్ని ప్రేమించినాడు. కనుక ఉదయకాలం నువ్వు యేసు ప్రభువును ప్రేమిస్తున్నావా? యేసు ప్రభు మాటలు వినగానే ప్రేమతో స్వీకరించగలుగుతున్నావా? అయ్యో నా కొరకే యేసు ప్రభువు కలవరలో రక్తము కాల్చునని ఎరగలుగుతున్నావా? నిరాకరిస్తున్నావా? ఈ మాటలు వినగానే లేకపోతే ఏదో కొంత అంతరంగంలో స్థిరా కలుగుతుందా? అమ్మా, నీ కొరకే ఈ మాటలు తెలియదు నీకు. ఏదో తక్కువ బుక్కడి నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు. లోకము చాలా కొద్దిగా ఉంది. వచ్చుతున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. ఎక్కడ చూసినా మరణ వార్తలు వినపడుతున్నాయి. రాత్రి నిద్రించిన వాడు ఉదయకాలము ఏమైపోతున్నాడో తెలియట్లే. ఊరు వెళ్ళిన వాడు క్షేమంగా తిరిగి రావట్లే. బయటికి వెళ్ళిన వాడు చూస్తే తిరిగి క్షేమం ఇంటికి రావట్లే. కారణం మరణం మనిషిని వెంటాడుతుంది. పాపాన్ని బట్టి ఎప్పుడో తెలియదు. ఈ మరణమే స్థితిగతులే నీ ఇంటి కిటికీలు ఎక్కక మునిపే, నేను సంధించక మునిపే, నీ స్థితిగతులు ఏవైనా ఎన్నైనా ఏసయ్య దగ్గరికి వచ్చి, ఏసయ్యా నన్ను క్షమించవా అంటే చాలు. బోధించే నేను కూడా ఒక దిన నీలాగనే ఈ మాటలు వింటూ వచ్చిన నా హృదయం బద్దలైపోయింది. అయ్యో, పాపంలో జీవిస్తున్నా, పాపంలో చనిపోతే నరకం ఉందంట. నా పాప శాపమును తీసివేయడం కొరకై యేసు ప్రభువు వచ్చినాడంట.
అని చెప్పేసి ఎరిగిన హృదయంతో ప్రభువును అంగీకరించగలుగుతూ వచ్చిన హృదయంలో ఉన్న పాప భారము దొర్లిపోయింది. నువ్వు చెప్పగలుగుతావా ఆ స్థితి? ప్రియులరా, దేవుని ప్రేమ నిరాకరించొద్దండి. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. సర్వమానవాళి కొరకై రక్తమును చిందించినాడు. రక్తము చిందించినది పాపక్షమాపణ కలగదు. గ్రంథాల ఘోషను యేసుప్రభువు కలవరలో నెరవేర్చినాడు. ఆ ఉన్నతమైన దేవుని అంగీకరించగలిగితే పరలోకము నీదే. కాదని నిరాకరించినావా? వేరే స్థలము, దానికి పాతాళమని, నరకమని, అగ్నిగుండమని దైవ గ్రంథము తెలియజేస్తుంది. ఆ స్థలానికి నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే, ఆ స్థలం నుంచి నువ్వు తప్పించబడాలంటే నీ గొంతులో ప్రాణముండగానే ఒక ప్రార్థన చేయి. ఆయనకు నువ్వేమి ఇవ్వాల్సిన అక్కర్లే, ఎక్కడికో వెళ్ళాల్సిన అక్కర్లే, ఏదో చేయాల్సిన అక్కర్లే. యేసయ్యా నేను పాపినయ్యా అంటే చాలు. నా కొరకు లోకానికి వచ్చి రక్తం కార్చినవంట, నీ రక్త ధారలో నా పాపములు కడిగివేయవంటే చాలు. యేసయ్య కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అన్నాడు, నా దగ్గరకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా బయటికి త్రోసివేనన్నాడు. దీని మెడల తన చేతులు చాచినాడు. ఓ నా ప్రజలారా, నా దగ్గరికి రండి అని యేసు ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. నిత్య శాంతి కొరకై, పరలోకము కొరకై, నిరంతరం నిత్యత్వంలో సదాకాలం ప్రభుతో ఉండుట కొరకై. ఈ ప్రేమ ఆహ్వానాన్ని నువ్వు స్వీకరించగలిగితే నువ్వు ధన్యుడు. నీ జీవితం ఫలభరితం అయిపోతుంది. నీ కుటుంబంలో శాంతి, సమాధానం. లోకం వదిలితే నిత్యత్వంలో సదాకాలం ప్రభుతో ఉంటావు. నువ్వు అనుకోనవచ్చు, లోకం వదిలితే ఏంటి అని చెప్పేసేసి. లోకం వదిలితే యేసుప్రభువుని అంగీకరించకపోతే నరకం ఉంది. లోకం వదిలితే యేసుప్రభువుని అంగీకరిస్తే నిత్యరాజ్యాన్ని పొందుకుంటావు. దాని కొరకు డబ్బులు అక్కర్లే, చదువు అక్కర్లే, కులం అక్కర్లే, ఆస్తులు అంతస్తులు అక్కర్లే, ఎక్కడికి వెళ్ళాల్సిన స్థితి అక్కర్లే. నువ్వు ఉన్నటువంటి స్థలంలోనే నీ స్థితి ఏదైనా. ఇంకా చెప్పాలంటే సంగతులు చాలా ఉన్నాయి, గుండెలు బద్దలైపోతాయి. కానీ నీకు అవసరమైన మాటలు కొద్దిగా చెప్పగలుగుతున్నాం. యేసయ్య ప్రేమను చెప్పగలుగుతున్నాం. యేసయ్య బలియాగాన్ని చెప్పగలుగుతున్నాం. యేసయ్య మరణ పునరుత్థానమని చెప్పగలుగుతున్నాం. అది నీ క్షేమ కోసమే. యేసయ్య చెప్పమన్నాడు, చెప్తున్నాం. విని నువ్వు స్వీకరించగలిగితే నువ్వు ధన్యుడు. నీ పేరు జీవగ్రంథములో రాయబడుతుంది. నిత్యత్వాన్ని నువ్వు పొందుకుంటావు, సదాకాలం ప్రభుతో ఉంటావు. చూస్తూ వచ్చిన కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను స్థలం సిద్ధపరిచి మరలా నేను వస్తానన్నాడు. ప్రభు వస్తాడు తప్పగా. కనుక నిన్ను తీసుకెళ్ళాలంటే లోకములో పాపము లేనివాడుగా కనపడాల. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలా. యేసే పరలోకానికి మార్గము. యేసు ద్వారానే మనుషుడు పాపక్షమాపణ పొందుతాడు. యేసు ద్వారానే మనుషుడు నిత్యత్వాన్ని పొందుకుంటాడు. ఏ విధమైన చేత కూడా పొందుకోలేడు. లోకంలో ఎన్ని విధాలుగా నువ్వు ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిత్యత్వాన్ని నువ్వు పొందుకోలేవు. దేవుని మాటలు ఇవి. కనుక నిత్య రాజ్యమును పొందుకోవాలనుకుంటే, నరకం నుంచి నువ్వు తప్పించబడాలనుకుంటే ఉదయకాలము చేతులు జోడించి యేసు ప్రభువా నన్ను క్షమించవా అంటే చాలు. యేసయ్య క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. ఆయన ప్రేమ అది ఉన్నతమైనటువంటిది. ఎవరినైనా కూడా ఆయన ప్రేమించినాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నువ్వు అనుకోనవచ్చు, సరే నేను బాగలేను కదా, నా జీవితం ఇలాంటిది కదా, నా బ్రతికి ఇలాంటిది కదా, నన్ను కూడా యేసయ్య ప్రేమిస్తాడా అనుకోనవచ్చు. నిన్ను కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు. నువ్వు కావాలా? లోకములో ఎవరు నిరాకరించినా, వెలివేసినా, కన్నవారు కట్టుకున్నవారు, లేకపోతే నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరు కాదన్నా యేసు ప్రభువారు కాదు అనడు. నువ్వు కావాలా? నీ కొరకే పరలోకనులు భూలోకానికి వచ్చినాడు. నీ కొరకే కలవరలో కేక వేస్తూ వచ్చినాడు. అంతగా నిన్ను ప్రేమించినాడు. ఉదయకాలం ఈ సంగతిని ఎరిగి యేసయ్య దగ్గరికి రా. దీవుల చేత నీ కుటుంబాన్ని నింపుతాడు. నీ కుటుంబంలో సమృద్ధి ఇస్తాడు. శాంతి సమాధానం ఇస్తాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ కుటుంబాన్ని శాంతితో నింపుతాడు. శాంతి దాత, ముక్తి దాత, పరలోకానికి మార్గమైన దేవుడే యేసు ప్రభువారు. ఉన్నతమైన దేవుని ఉదయకాలం మరొకసారి నీ దగ్గరికి తీసుకొస్తున్నాం. నిరాకరించవద్దు. తలుపు వేసుకోకు, చెవులు మూసుకోకు, గాబర పడాకు.
లోకం వదిలితే ఇంకా భయంకరమైనటువంటి గాబర తట్టుకోలేవు, భరించలేవు అనగా వేదన, దుఃఖము, నిత్యము కేకలు వేయాలా. ఆ పాతాళములో ఆ దుర్స్థితి నీకు పట్టుకుని ఉండాలంటే ఉదయకాలం యేసయ్యా నన్ను కరుణించవంటే సార్, దేవుడు ప్రేమగల దేవుడు, మమ్మను కరుణించిన దేవుడు. నేను ఎందుకు కరుణించాడు? కరుణగల దేవుడు, దయగల దేవుడు, ఆయన శాంతి సమాధానం అనుగ్రహించగల దేవుడైన కనుక నీ కుటుంబంలోనికి అలాంటి దీవులను అనుగ్రహించాలని ఉదయ కాలం ఇష్టపడుతున్నాయిగా ఆలస్యం చేయక నేడే యేసయ్య నామందు విశ్వాసం ఉంచుము. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందెదరు. దయచేసి ప్రార్థన చేస్తాం. మోకరించండి.